హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఫస్ట్ టైం నేనైతే ఫిష్ కర్రీ అయితే వండబోతున్నా. ఏంటి షాక్ అయ్యావా? ఎలా ఉంటుందో ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న ఫిషెస్కి అయితే పసుపు, కారం, ఉప్పు అయితే యాడ్ చేయాలి. ఒక 10 నిమిషాలు అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చింతపండు అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలు, మెంతులు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చేదు వస్తుంది కాబట్టి. జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం గ్రైండ్ చేసుకుందాం. వచ్చేయండి. గ్రైండ్ చేసుకున్నవైతే దీంట్లో అయితే వేసేద్దాం. చూడండి, గ్రైండ్ చేసుకున్నవైతే ఇందులో వేసేసి మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకుందాం. ఆనియన్ అలాగే పచ్చిమిరపకాయలు అండ్ అలాగే దీంట్లో ఆయిల్ కూడా పోసుకుందాం. స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసుకుందాం. మూత తీసుకొని చూద్దాం. కూర అయితే అయిపోతుంది. దీంట్లో మనం చింతపండు రసం అయితే పోసుకుందాం. దీన్ని అయితే ఇలా కలుపుకుందాం. దీంట్లో అయితే చెంచా అయితే పెట్టకూడదు ఎందుకంటే ముక్కలు అయితే విరిగిపోతాయి. మూత అయితే పెట్టేసుకుందాం. అవ్వడానికి అయితే వచ్చింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసి దీన్ని ఒకసారి తిప్పుదాం. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం దీంట్లో. అండ్ సింపుల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. చాలా బాగుంది. అండ్ ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాసెస్ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బై గాయ్స్.